తెలుగు రాష్ట్రాల్లో కంపించే భూ ప్రకంపనలకు భయపడాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్ఏ సీనియర్ సైంటిస్ట్ నగేష్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం తక్కువని అంటున్నారు. అయితే 1969 తర్వాత సంభవించిన భూకంపం ఇదేనని అంటున్నారు. 69లో భద్రాచలంలో రిక్టర్ స్కేల్ మీద 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ రోజు వచ్చిన భూకంపం మీద అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు ఆయన. ఒకచోట భూకంపం ఏర్పడితే దాని తరంగాల ప్రభావంతో కొన్ని కిలోమీటర్లకు భూ ప్రకంపనలు వస్తాయని అంటున్నారు. ఒకసారి భూ ప్రకంపనలు వచ్చిన తర్వాత చిన్న భూకంపాలు వస్తాయని అవి నేరుగా మనకు తెలియవని ఎన్జీఆర్ఏ సీనియర్ సైంటిస్ట్ అంటున్నారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ఖాళీ ప్రదేశంలో ఉండాలని, అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేయకూడదని సూచిస్తున్నారు. మెయిన్ వైర్లు, గ్యాస్ పైప్ లైన్ల దగ్గర ఉండకూడదని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో భూమి లోపల పగుళ్ల కారణంగా భూకంపాలు వస్తాయని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలలో ఈ రోజు భూకంపం వచ్చింది. సుమారుగా 7:23 ప్రాంతంలో ఉదయము ఈ 2 నుంచి 3 సెకండ్ల పాటు ఆ భూమి కంపించింది. ముఖ్యంగా చెన్నూరు, బెజ్జూరు, కౌటాల, లక్షటిపేట మండలాల్లోని పలు గ్రామాలలో భూమి కంపించింది. 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇటు ప్రజలందరూ ఆందోళన చెందారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి పరుగులు తీసినటువంటి పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి కొంత సామాను కూడా కింద పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫ్యాన్ల లాంటివి వాటికవే తిరగడంతో ప్రజలందరూ భయాందోళనకైతే గురైనటువంటి పరిస్థితి అయితే కనబడ్డది. ముఖ్యంగా ఇటు 43 నుంచి 143 రేడియేషన్ పరిధిలో రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపం అనేటువంటిది నమోదైంది. అయితే ఈ ప్రాంతాలలోని ప్రజలందరూ కూడా భయాందోళన చెందడం జరిగింది. కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏం సంభవించలేదు. శ్రీదేవి, రైట్. గణేష్, అక్కడ ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏమైనా ఉన్నారా భూకంపం వచ్చినప్పుడు ఫేస్ చేసిన వాళ్ళు? ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలలోని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఉదయం 7:23 సరిగ్గా 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తుంది. ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు కూడా ఉదయం సమయం కాబట్టి అందరూ కూడా మెలకువని ఉంటారు. ఈ ఇతరాత్ర పనులు చేసుకోవడానికి బయటకు కూడా వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు కూడా, రోడ్లపై నడుచుకుంటా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి అయితే కనిపించింది. భయాందోళనకు గురైనం. ఇటు ఒక్కసారిగా ఇంట్లో నుంచి పరుగులు తీసి ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే మాకు కనబడ్డదని చెప్పేసి ప్రత్యక్షంగా ప్రజలైతే తెలియజేస్తున్నారు. శ్రీదేవి, గణేష్, 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. 1969లో 5.7 అయితే ఇప్పుడు 5.3 అంటున్నారు. అసలు ఎందుకు ఇంత తీవ్రతతో భూమి కంపించడానికి కారణం ఏంటని అంటున్నారు శాస్త్రవేత్తలు? ముఖ్యంగా ఈ గోదావరి ప్లస్ ప్రాణహిత ఈ నదీ తీర ప్రాంతాలలోనే ఉన్నటువంటి మండలాలలో ఈ యొక్క భూమి కంపించడం అనేటువంటిది కొంత చర్చనైతే కొనసాగుతుంది. అయితే దీంతో పాటు గతంలో కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ భూకంపం అయితే వచ్చింది. కానీ ఇంత తీవ్రతతోని రాలేదు. ఇప్పుడు మాత్రము ఈ 43 నుంచి 143 రేడియేషన్ పరిధిలో భూకంపం వచ్చినట్టు ఇటు రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అయితే దీంతో పాటు మహారాష్ట్రలోని బాంద్రాగౌడ్, హవేరి, గడ్చిరోలి ప్రాంతాల్లో కూడా ఈ భూమి కంపించిందని అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు గడ్చిరోలి ప్రాంతంలో, గడ్చిరోలి టౌన్ లో భూమి కంపించినట్టు ఈ రోజు ఉదయం మనకు సమాచారం ఉంది. శ్రీదేవి, రైట్ గణేష్, థ్యాంక్ యూ.